ప్రాజెక్ట్ కింద 4,15,00,000 వసూలు చేశారు. అందరినీ నిలువున ముంచాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. ఇతని పేరు మురళీ రాధాకృష్ణ. ఇంగ్లీష్ మాస్టర్ నుంచి ఒక్కసారి సాఫ్ట్వేర్ కంపెనీ అధిపతి అయ్యాడు. ప్రోజీ సొల్యూషన్ సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించి 3 బ్రాంచ్లు పెట్టాడు. విజయవాడలో ఓ కాలేజ్లో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేసిన మురళీ రాధాకృష్ణ అక్కడే MNY కంపెనీలో ట్రైనింగ్ మేనేజర్ గా కూడా పనిచేశాడు. పెట్టుబడి లేకుండా లక్షలు సంపాదించాలనే ఆలోచనతో ప్రోజీ సొల్యూషన్స్ ప్రారంభించాడు. విద్యార్థుల నుంచి డిపాజిట్ రూపంలో 4,15,00,000 వసూలు చేశాడు. సాఫ్ట్వేర్ రంగంలో అనుభవం లేని మురళీ రాధాకృష్ణ ప్రాజెక్టు తేవడంలో విఫలమయ్యాడు. వసూలు చేసిన డబ్బు విలాసాలకు వాడుకున్నాడు. విద్యార్థులను నట్టేట ముంచాడు. మోసపోయిన విద్యార్థులు ముఖ్యమంత్రికి గోడు వెళ్లబోసుకున్నారు. పోలీస్ కేసు పెట్టారు. మోసగాడు మురళీ రాధాకృష్ణతో పాటు అతనికి సహకరించిన మరో 3 టి అశోక్, టి సుమంత్, శ్రీకర్లను అరెస్ట్ చేశారు. వీరిపై 120B, 419, 420, 471 సెక్షన్ల కింద చీటింగ్ కేసు కూడా నమోదు చేశారు. వసూలు చేసిన డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి బోగస్ కంపెనీల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. శ్రీకర్, సంతోష్ ఇతర సహాయం కూడా తీసుకొని ఇది స్థాపించి ముందు కొద్దిమంది ఎంప్లాయీస్ తీసుకొని వారి దగ్గర అడ్వాన్సెస్ తీసుకొని వారికి ట్రైనింగ్ ఇస్తాము, ఉద్యోగాలు ఇస్తాము చెప్పడం జరిగింది. అదంతా అశోక్ ద్వారా మిగతా ద్వారా సుమారు 1100 మంది అభ్యర్థుల్ని ఆ విధంగా ఎన్రోల్ చేసుకొని వాళ్ళని మోసం చేయడానికి మోసం చేసి అబ్స్కాండ్ ఉంటారు. ఆ తర్వాత ఒక్కొక్కరిని వాళ్ళ ఆచూకీ తెలియజేసుకొని జరిగింది. హైటెక్ నగరంలో ఇలాంటి హైటెక్ మోసాలు పెరిగిపోతున్నాయి. నిరుద్యోగులు డిపాజిట్లు సేకరించే సాఫ్ట్వేర్ కంపెనీలను నమ్మకపోవడమే ఉత్తమం. అద్దాలమేడలో జరిగిన అగ్ని